నిర్బంధంలోంచి విడిపించబడ్డ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విక్టిమ్ తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ కి గురైంది. ఎంతో కాలంగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఈ దివిలంక గుణ ఇప్పటికే 18 కేసుల్లో ప్రధాన నిందితుడు. కలెక్టర్ అభిరామ్ ముఖ్యంగా జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ అంతా సరెండర్ అవడానికి కలెక్టర్ అభిరామ్ 48 గంటల టైం ఇచ్చారు. She had multiple fractures and needed about 14 stitches on the head. But she is lucky, she'll survive. But she was brutally tortured and repeatedly raped. How is she, sir? She will survive. పిల్లల గురించి తెలిసిందా? చంపేశారు సార్. ఎందుకు చంపారు? బాడీస్ ఎక్కడ పడేశారు? గుణం తప్ప వీళ్ళకి కూడా తెలియదు సార్. కొడుకులు ఇక్కడే చెప్పొద్దు సార్. ఎన్కౌంటర్. ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది. చంపుతాం. రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు. ఆపగలవా? ఆపగలవా? అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు. కోర్టు ఆర్డర్తో గుణాలాంటి నేరస్తుని చంపటానికి, కోర్టుకి తీసుకెళ్లకుండా ముద్దాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ. నేరస్తుల్ని కోర్టులో ప్రెజెంట్ చెయ్యి, ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి. ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. బతుకుతుందా? ప్రాణాపాయం లేదండి, ప్రస్తుతానికి అన్కాన్షియస్గా ఉంది. కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? డైరెక్ట్గా కలెక్టర్ గారే హ్యాండిల్ చేస్తున్నారు మేడం. ఎవరి పనిలో వాళ్ళని చేయమని చెప్పండి. ఓకే సార్. గోపాల్. ఎస్ సార్. నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో. ఓకే మేడం. ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టించాడు. పోరం పోక వెధవా. ఈ ఎన్కౌంటర్ తో మీకు కలెక్టర్ మేడం కూడా మీ మనిషి అని అందరూ అంటున్నారు. దానికి మీ సమాధానం? ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టిమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్లో పట్టుపడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను. గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. వాళ్ళు 6 నెలలుగా చేయలేని పని మేము 6 వారాల్లో చేసి చూపించాం. దీన్ని బట్టి గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి. సార్, కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ ని మీరు తీవ్రంగా ఖండించారు. కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించినట్టు బయట అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన? ఎవరన్నారు? ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్. అండ్ కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే. రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ
అంతం చేయటం మా పార్టీ లక్ష్యం. అది ఈ ఎన్కౌంటర్తో మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం. మేడం మేడం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి మేడం? అమ్మాయికి బతుకుతుందా? సంబంధించిన ఏ సార్, సార్, సమాచారం మీరు బయటకు చెప్పండి సార్. చెప్పట్లేదు. ఎందుకని? మీరు అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి కండిషన్ చాలా హోప్లెస్గా ఉంది. ఆమె కోలుకోవాలని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయలేం. పొలిటికల్ లీడర్స్ మా డిపార్ట్మెంట్కి ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు చూశారు. ముందు ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి చూసుకో సార్. సార్ సార్ జస్ట్ 1 minute సార్. సీఎం గారు ఈ కేసుని అన్ని పర్సనల్గా హ్యాండిల్ చేయమని చెప్పారు సార్. అంటే నన్ను రావద్దన్నారా? అలా అని కాదు సార్, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్. యాజ్ ఎ కలెక్టర్ జిల్లాలో ఏ పనైనా ఎవరితోనైనా డైరెక్ట్గా హ్యాండిల్ చేసే అధికారం నాకుంది. అఫ్ కోర్స్ సార్, యు ఆర్ ది అబ్సల్యూట్ అథారిటీ. ఎవరు సార్ వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడైనా యూఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడున్న కాన్సులేట్ అసిస్టెంట్స్ హెల్ప్ చేయడం వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి సహకరించడం మన డ్యూటీ. ఎనీ కన్సర్న్స్? నాట్ ఎట్ ఆల్ సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. Is this the medicine going in there? Yes, ma'am. Can I check? This is the wrong dosage. ప్రిస్క్రిప్షన్ ఎవరిచ్చారు? చీఫ్ డాక్టర్ ఇచ్చారు, మ్యామ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పేషెంట్ని చంపడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇక్కడ. మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. అసలు ఎవరు వీళ్ళంతా? కాన్సులేట్ అఫీషియల్స్. హైపర్టోనిక్ సెలైన్ లో 30% జైలిటాల్ ఇచ్చారు. లంగ్స్ ఫ్రీజ్ అయి పేషెంట్ చనిపోతుందని తెలీదా మీకు? ఇది రాసింది మీరేగా? సార్ అదేదో పొరపాటు అయినట్టుంది సార్. అమ్మా తీసేయమ్మా. ప్లీజ్ గెట్ ఎ న్యూ సెలైన్. మనుషుల ప్రాణాలు తీసే తప్పని పొరపాటు అనరు. బయటికి పదండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది. మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? విశాఖ వాణి గారి పియ్యనండి. దగ్గరుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు. ప్రోగ్రెస్ చూసుకుందాం. She's conscious now. We'll shift her to Hyderabad and then pick from there. We'll move to the US. No. First we have to file the FIR. Impossible. What? పోలీసులు ఎవరిని కలవనంటోంది. ఎలా కుదురుతుందండి? FIR ఫైల్ చేయాల్సిందే. ఇట్స్ ప్రొసీజర్. Sir, I know her. Please let me talk. Excuse me, sir. You can't go in, sir. I'm her close friend. Please let me in. No, sorry, sir. You can't go in. Myra, sir. She's under consulate protection. You cannot go in. Myra, you are not allowed in. Myra, as per our protocol. I'm sorry, sir. You can't go in, sir. She's calling. Let me go in. What the hell, man? హలో. మేడం, పరిస్థితి చేజరిపోయినట్టుంది. వాడు లోపలికి వెళ్ళాడు.
నన్ను కూడా వాళ్ళు చంపినట్టు చంపాలని తీసుకెళ్లారు. ఆడపిల్లని కదా ఇలా చంపాలని డిసైడ్ అయ్యారు. నన్ను కంట్రోల్ చేయడానికి నా కళ్ళ ముందే పిల్లల్ని రైట్గా బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మైరా హన్సెన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రమంతటా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మైరా హన్సెన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని. మైరా, నాకే ఒక్క విషయం చెప్పు. నువ్వు ఆ డాక్యుమెంట్స్తో చివరిగా ఎవరిని కలిసావు? నేను యూఎస్కి వెళ్ళగానే WHO రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? ఇది నిర్భయ రేప్ కన్నా దారుణమైంది అనుకుంటున్నారా? అవును, ఇది దేశంలో అన్నిటికన్నా ఘోరమైన రేప్. ఇది ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగిన రేప్ కాదు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య పడుచు మీద రోజు జరుగుతున్న రేప్. ప్రకృతి, పర్యావరణం, ప్రాణం మీద జరుగుతున్న రేప్. ఈ రేప్లో విక్టిమ్ ఒక్కరు కాదు. మైకులు, కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు, అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ. ఈ రేప్లో శిక్షించాల్సిన నేరస్తులు 4 కాదు, ఒక సామ్రాజ్యమే ఉంది. దిస్ ఈజ్ మై వైఫ్ రాధిక. 6 నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది. ఈరోజు తన గుండె ఆగిపోయింది. నా కోసం, నా పిల్లల కోసం కొట్టుకున్న గుండె. నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్ గాను, ప్రొఫెసర్ గాను పనిచేస్తున్నాను. కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధిక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరికీ అర్థం కాని నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను. నెల నెల పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. జిల్లాలో ఇప్పటికే 3000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. నా వైఫ్ కూడా ఈ జబ్బుతో సిక్ అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది. ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది, రోజు ఫిష్ తినటం. ఆ ఫిష్ తెల్లేరులో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెల్లేరులో 80% ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి. మీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని, చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు. చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది. 30 ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు. దీనివల్ల తెల్లేరు మొత్తం
సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది. ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది. చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇట్ ఇస్ స్టిల్ అలైవ్. డైరెక్ట్గా బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది. పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు. పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది? చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి, రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం. పేరుకే మంచినీటి సరస్సు, కానీ ఈ నీళ్లు తాగడానికి, వాడకానికి పనికిరావు. ఈ కుళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జెనసైడ్తో సమానం. పద్దెనిమిది ఏళ్ల వయసులో యుఎస్ సిటిజన్షిప్ను వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని భారతీయతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన అఫీషియల్స్ని కలిశాడు ఈ ఆరా ఇండియన్ వరుణ్ హ్యాన్సన్. మన డీసీ గారిని కలిశాక తను కనిపించకుండా పోయాడు. అదే డీసీ గారిని కలిశాక తన చెల్లి, ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాన్సన్, తను కూడా కనిపించకుండా పోయింది. సార్, నా డ్యూటీ నేను చేశాను. పై అధికారులకు ఇన్ఫార్మ్ చేశాను. You are not a postman, Mr. Dasarath! Not a postman! బాధ్యత గల డీసీగా ఒక మారణ హోమానికి ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా? సార్, ఆ రిపోర్ట్ బేస్లెస్ అని, తప్పు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్. సార్, అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే. అలా చేయమని నాకు కూడా నా పై అధికారులు చెప్పారు సార్. As of now, you both are suspended and are under investigation.